అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు మీకు హెయిర్ ఆయిల్ అనేది న్యాచురల్గా ఇంట్లో చేసుకునే హెయిర్ ఆయిల్ని మీకు చూపిస్తాను. ఆధునిక కాలంలో మనందరము ఫేస్ చేసే 80% ఫేస్ చేసే ప్రాబ్లము చిన్న వయసులోనే జుట్టు ఊడిపోతుంది. ఆ సమస్య అనేది ప్రతి ఒక్కళ్ళు అయితే ఫేస్ చేస్తున్నాము. మనము ఆ జుట్టు ఊడిపోవడాన్ని ఈ ఆయిల్ కనుక యూస్ చేస్తే కనుక కొంత మేరకైతే తగ్గించవచ్చు అనమాట. ఈ ఆయిల్ వాడితే మీకు విపరీతంగా జుట్టు పెరుగుతుంది అని నేనైతే చెప్పను, కానీ ఉన్న జుట్టునైతే మనం కాపాడుకోవచ్చు. వాల్యూమ్ అనేది అయితే పెరుగుతుంది, కంపల్సరీ హెయిర్ అనేది పెరుగుతుంది. అదైతే నేను కొద్దిగా అయితే చెప్పగలను. మరి అలాంటి హెయిర్ ఆయిల్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మార్కెట్లోకి వెళ్ళి ఎంతో కాస్ట్ పెట్టి మనం కొనాల్సిన అవసరం లేదు. మళ్ళీ ప్లస్ అంతా వాడినా కూడా మనకి రిజల్ట్ అనేది 100% ఉండదు. కానీ ఈ హెయిర్ ఆయిల్ని కనుక న్యాచురల్గా ఇంట్లో చేసుకున్న హెయిర్ ఆయిల్ని మనం వాడితే అయితే రిజల్ట్ 100% వస్తుంది. అలాంటి హెయిర్ ఆయిల్ని ఎలా తయారు చేయాలి అనేది మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చూసారు కదా, హాఫ్ లీటర్ అండి, ఇది హాఫ్ లీటర్ కొబ్బరి నూనె మీరు మార్కెట్లో పారాషూటు ఇవి దీనిని మనకి మీకు అవైలబుల్ లేకపోతే పారాషూట్ కొబ్బరి నూనె తీసుకోండి. లేదు అంటే గానుగలు ఉన్నాయి అంటే గానుగ దగ్గరికి వెళ్ళి మీరు కొబ్బరి నూనె తెచ్చుకోండి. అది అవైలబిలిటీ లేకపోతేనే పారాషూట్ కొబ్బరి నూనె తీసుకోండి. దానికి 5 మందారం పువ్వులు చూసారు కదా, 5 మందారం పువ్వులు హాఫ్ లీటర్ క్వాంటిటీకి చెప్తున్నాను. 5 మందార పువ్వులు తీసుకున్నాను. కొన్ని మందారం ఆకులు అనమాట. ఈ మందారం ఆకులు ముద్ద మందారం అయితే ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఏ మందారం అయినా ఒకటే, కాకపోతే ముద్ద మందారం అయితే మనకి ఇంకా రిజల్ట్ ఉంటుంది. ముద్ద మందారం ఆకులు ఉంటే దానికే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. 5 కరేపాకు రెమ్మలు చూసారు కదా, ఇది మన కిచెన్లో ఎప్పుడూ ఉంటుంది. కరేపాకు రెమ్మలు, కొద్దిగా అలోవెరా జెల్. అలోవెరా అనేది ప్రతి ఒక్కళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటుంది కదా. అలోవెరా జెల్ని ఇట్లా పైన అంతా తీసేసి వైట్ది ఒకటి వేయండి. ఒక పిడికెలో గోరింటాకు. చాలామందిలో గోరింటాకు వాడితే మన జుట్టు ఎర్రగా అయిపోతుంది అని చాలామంది అనుకుంటారు, కానీ గోరింటాకు వాడడం వల్ల జుట్టు అనేది ఎర్రగా అవ్వదండి, అది అపోహ మాత్రమే. మరి ఈ ఆయిల్ని ఎలా తయారు చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించేసి, ఈ ప్రాసెస్ అంతా ఆయిల్ కాబట్టి హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దు, సిమ్లోనే మీడియంలో పెట్టండి. ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టినా కూడా మీరైతే దగ్గరుండి చూసుకోండి. కొద్దిగా మందపు గిన్నె అంటారు కదా, పల్చటి గిన్నెల్లో అయితే మీరు చేయొద్దు, అడుగు మందం గిన్నెల్లో అయితే చేయండి. ఆయిల్ పొయ్యి మీద పెట్టేశాను. దాంట్లోకి ఫస్ట్ ఈ కరేపాకు రెమ్మలు అనేది వేసేద్దాము. కరేపాకు వేస్తే చిట్లుతుంది, ముందే చూసుకోండి. కరేపాకును వేసేద్దాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్నంతా ప్రాసెస్ చేయండి. ఇది కాగడానికి మనకి 10 మినిట్స్ పడుతుంది. తర్వాత మందారం ఆకులు కూడా ఆయిల్లోకి వేసేస్తున్నాను. మందార పువ్వులని, మందార ఆకులని ఇట్లా తుంచి వేసేయండి. మందారం ఆకులు, అలోవెరా జెల్ వేస్తున్నాను. గోరింటాకు ఒక పిడికిలు అయితే తీసుకున్నాను హాఫ్ లీటర్ క్వాంటిటీకి. ఈ ఆయిల్ బాగా మరగాలి, మీకు చూపిస్తాను. ఇది మరగడానికి మనకి ఒక 10 మినిట్స్ పడుతుంది. కొద్దిగా మీరు టైం చూసుకొని, ఆయిల్ కాబట్టి మీరు దగ్గరుండి ప్రాసెస్ అంతా చేయండి. ఇట్లా తిప్పేసేసి ఇది మీడియం ఫ్లేమ్లో మరిగిద్దాము. దగ్గరుండే ఈ ప్రాసెస్ చేయండి. అడుగు మందం గిన్నె అయితే తీసుకోండి. పల్చడి గిన్నె అయితే ఆయిల్ కాలిపోయి పొగ వస్తుంది. బాగా చూసారు కదా, ఇట్లా మరిగిద్దాం. ఇప్పుడే వద్దు, ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది కదా, కొన్ని మెంతులు కూడా వేయండి. మెంతులు చూసారు కదా, 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా ఇప్పుడు వేయండి. ఆయిల్ కాగినాక మెంతులు అనేది వేయండి. వీటన్నిటినీ ఆయిల్ అనేది బాగా ఇట్లా చూసారు కదా, బాగా మరుగుతూ ఉండాలి. మందారమాకు పువ్వులు అన్నీ బాగా మరగాలన్నమాట. ఈ ఆయిల్ ఎన్ని రోజులు ప్రిజర్వ్ చేసుకోవచ్చు, నిల్వ ఉంటుంది అని అంటారండి. ఇది ఎన్ని రోజులైనా మనకి ఏం పాడైపోదు. బాగా మరిగిస్తున్నాం కాబట్టి మనం చల్లారినాక మాత్రమే మీకు కావాల్సిన కంటైనర్ కానీ లేకపోతే బాటిల్లో కానీ దీన్ని తీసుకోవాలి.
చూసారు కదా, ఈ విధంగా మొత్తం ఆయిల్ అనేది తయారవుతుందనమాట. నాకైతే 7 మినిట్స్ పట్టింది, మీడియం ఫ్లేమ్లో చేశాను. అందుకని మీకు ముందే చెప్పాను, దగ్గరుండి అయితే ఆయిల్ని అయితే మీరు కాగపెట్టుకోండి, వెంటనే కాగుతుంది. ఈ ఆకులు ఈ కలర్లో వచ్చేట్టు మనం ఏమైతే వేసామో ఇలా వచ్చేటట్టు చూడండి, మరీ మాడిపోయేట్టు కాకుండా ఈ కలర్లో ఉండాలన్నమాట. ఈ ఆకుల్లో ఉన్న రసం చూసారా ఎట్లా ఆయిల్లోకి వచ్చేసిందో. ఈ విధంగా మనం తయారు చేసుకున్న ఆయిల్ని ఫిల్టర్ చేద్దాం. ఫస్ట్ ఇట్లా ఒక ఫిల్టర్ తీసుకొని ఫిల్టర్ చేసేద్దాము. చక్కగా మనం వేసిన మందారం ఆకులు, కరేపాకు అన్నీ దాంట్లో ఉన్న హెర్బల్ వాల్యూస్ అన్నీ మన ఆయిల్లోకి వచ్చేసింది. చూసారు కదా ఎంత బాగా ఆయిల్ అనేది కలర్ కూడా చేంజ్ అయిపోయింది. బాగా మాడిపోయే వరకు ఉంచొద్దనమాట. మీరు దగ్గరుండి ఈ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాక మన ఆయిల్ అనేది న్యాచురల్గా మనం ఇంట్లో తయారు చేసుకున్న కొబ్బరి నూనె అనేది ఆయుర్వేదం అంటారా మరి న్యాచురల్ ఆయిల్ అంటారా తయారైపోయింది. మరి దీన్ని ఎట్లా యూస్ చేయాలి? ఈ కాలంలో పాతకాలం అయితే మనకి మీకు అందరికీ గుర్తే ఉంటుంది, మన చిన్నప్పుడు మనం అంతా డైలీ ఆయిల్ రాసేవాళ్ళము కొబ్బరి నూనె. ఇప్పుడైతే ఎవరు కొబ్బరి నూనె అయితే రాయటం లేదు. మరి ఎలా అనుకుంటారా, మనము ఏ రోజైతే హెడ్ బాత్ తలస్నానం చేస్తామో ఆ రోజు మీరు ఈరోజు ఏ రోజు చేయాలనుకుంటున్నారో ఆ రోజు మార్నింగ్ అనేది ఈ ఆయిల్ అనేది అప్లై చేసేసుకోండి. ఈ ఆయిల్ని కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని మీరు అప్లై చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఇన్ని చేసినా కూడా నాకు హెయిర్ ఫాల్ అవుతుంది అనడానికి ఇంకొక ముఖ్య కారణం కూడా చెప్తాను. మన తలలో కనుక డాండ్రఫ్ ఉంటే మీరు ఎన్ని ప్రయోగాలు చేసినా ఎన్ని హెయిర్ ఆయిల్లు చేసినా కూడా మనమైతే హెయిర్ ఫాల్ని అయితే కంట్రోల్ చేయలేము. ముందు ఆ డాండ్రఫ్ని తగ్గించుకోవాలి. డాండ్రఫ్ని తగ్గించుకోవడానికి కూడా ఒక మంచి చిట్కా మీకు చెప్తాను. వేపాకు అనేది మనందరికీ అవైలబుల్ ఉంటుంది కదా. కొద్దిగా పెరుగులో కొద్దిగా ఒక పిడికిల వేపాకు వేసేసి మిక్సీ చేసేసి దాన్ని తలకు పట్టించారు అంటే డాండ్రఫ్ సమస్య అనేది ఆల్మోస్ట్ తీరిపోతుందండి. చూసారు కదా, ఈ హెయిర్ ఆయిల్ని వాడి హెయిర్ వాల్యూమ్ అనేది బాగా పెరుగుతుంది. థ్యాంక్ యూ.